ఇక తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సేవా సదన్ వరకు క్యూ లైన్ ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. ఈ వారాంతం వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోతున్నాయి. సేవా సదన్ వరకు క్యూ లైన్ ఉంటుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి జేజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. సెలవులు రావడంతో కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి పెరిగిందని చెప్పవచ్చు. నిన్నటి దినం మనం చూసుకున్నట్లయితే దాదాపు 90,000కు పైచిలుకు కూడా తిరుమల శ్రీవారిని అయితే భక్తులు దర్శించుకున్నారు. అదేలాగా 39,000 నుంచి 40,000 మంది వరకు కూడా తిరుమల శ్రీవారికి తలనీలాలు అయితే సమర్పించారు. 4 లక్షలకు పైగా కూడా లడ్డూలు, అంటే శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఆ కౌంటర్ల ద్వారా విక్రయించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే 3,000కు పైచిలుకు దాదాపు 3 నుంచి 3,500 మంది ఈ యొక్క భక్తులకైతే ఆరోగ్య సేవలను అయితే టీటీడీ అందించింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే హుండీ ఆదాయం దాదాపు 3,93,00,000 వరకు కూడా నిన్న పూర్తిగా భక్తులు తమ హుండీ ద్వారా శ్రీవారికి ఆదాయం చేకూర్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మునిపెన్నడూ లేని విధంగా కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి ప్రతినిత్యం కూడా తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ కూడా తిరుమలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున వారందరికీ కూడా శ్రీవారి దర్శనం అయ్యే విధంగా కూడా పూర్తిగా సపర్యలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా ఈ యొక్క శ్రీవారి సదన్ ఏదైతే ఉందో అక్కడ వరకు పూర్తిగా కూడా క్యూ లైన్ అంటే వేచి ఉన్నారు. దాదాపు 24 గంటల సమయం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సర్వదర్శన టోకన్ లేని భక్తులకు కూడా ఆ యొక్క టయాన్ని అయితే కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా అన్నప్రసాదాలు వితరణ కేంద్రం వద్ద కూడా దాదాపు 4 లక్షల మందికి పైచిలుకు కూడా నిన్నటి దినం పూర్తిగా కూడా ఈ యొక్క అన్నదాన సత్రంలో కూడా అన్న ప్రసాదాలని భక్తులు అయితే స్వీకరించారు. వస్తున్నటువంటి సాధారణ భక్తులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ టీటీడీ టీటీడీ యంత్రాంగం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా నా తిరుమలకు మునుపెన్నడూ లేని విధంగా విపరీతమైనటువంటి భక్తులు తాకిడి గత 4 మాసాలుగా కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి వస్తూనే ఉంది. వారందరికీ అన్ని సౌకర్యాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తూనే ఉంది. కాటేజెస్ కావచ్చు, అదే విధంగా క్యూ లైన్లలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో కిలోమీటర్ల మేర కూడా
పూర్తిగా ఇప్పటికీ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చంటి బిడ్డల తల్లిదండ్రులకు కావచ్చు, అదే విధంగా చంటి బిడ్డలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, నడు వయసులకు కావచ్చు, వస్తున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్నపానీయాలు కావచ్చు, ఆరోగ్య వసతులకు సంబంధించినటివి కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్స్ ప్రతి ఒక్కటి కూడా టీటీడీ అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా కూడా భక్తుల సేవలో తరిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. నిత్యం కూడా భక్తులు అంటే శ్రీవారికి ఒక ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టే ఒక వృద్ధురాలు అంటే 116 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వృద్ధురాలు పాదయాత్రగా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అలాంటి వారికి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరింత మంది భక్తులు తిరుమల శ్రీవారికి చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. రోజు రోజుకు కూడా ఈ యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు టీటీడీ సిబ్బంది వస్తున్నటువంటి భక్తాదులకు పూర్తి స్థాయిలో అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఆ శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో పూర్తిగా కూడా గత 3 నుంచి 4 మాసాలుగా మనం చూసుకున్నట్టయితే ప్రతినిత్యం 4 నుంచి 5 లక్షల మేర ఈ యొక్క లడ్డూలు శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూలను వస్తున్నటువంటి భక్తులకు అందజేసే పనిలో పూర్తిగా కూడా టీటీడీ నిమగ్నమైంది. మరింత మంది భక్తులు వచ్చినా కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి టీటీడీ సంసిద్ధంగా ఉంది చెప్పొచ్చు రావాలి. థ్యాంక్ యూ జయజీరామ్.